అందరికీ నమస్కారం. ఫిబ్రవరిలో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, తర్వాత అరుణాచలానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పౌర్ణమి ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 స్టార్ట్ అయి తర్వాత రోజు ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 7:22 పూర్తి అవుతుంది. గత నెలలో వచ్చిన పౌర్ణమికి ఈ నెలలో వచ్చిన పౌర్ణమికి చాలా తేడా ఉంది. పౌర్ణమి దాదాపుగా 23 గంటలు ఉంటే గన ఈ పౌర్ణమి మాత్రం 25 గంటలు దాటి ఉంది. వైజాగ్ నుండి అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ నెల శుభవార్త. ఎందుకంటే వెలుటకు మరియు రిటర్న్ కు డైరెక్ట్ గా ట్రైన్ కలదు. విశాఖపట్నం నుండి ట్రైన్ నెంబర్ 2265 తిరువనవెల్లి ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 11వ తేదీ తెల్లవారుజామున 1:30 బయలుదేరి అదే రోజు ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 5:30 తిరువన్నామలై అరుణాచలం రైల్వే స్టేషన్ ను చేరును. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. రాజగోపురం దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ స్నాన గదులు ఉన్నాయి. ఫ్రెష్ అవుటకు ఒక మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రెష్ అయిన తర్వాత సామాన్లు మరియు చెప్పులు భద్రపరచుటకు పక్కన షాపులు కలవు. చెప్పులు లేదా ఒక బ్యాగ్ కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సామాన్లు భద్రపరుచుకున్న తర్వాత టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. వినాయక స్వామికి దండం పెట్టుకుని అక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడ టిఫిన్ లేదా భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడడానికి ఆహ్లాదకరంగా బహు సుందరంగా ఉంటుంది. ఆశ్రమం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని స్వామివారి దర్శనమునకు క్యూ లైన్ లో వెళ్లవలను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత టెంపుల్ నుండి బయటకు వచ్చి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకోవాలను. వైజాగ్ నుండి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం తర్వాత ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 11:30 కల్లా తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకోవాలను. ట్రైన్ నెంబర్ 2266 పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఫిబ్రవరి 13వ తేదీ తెల్లవారుజామున 5:40 విశాఖపట్నం చేరును. వైజాగ్ నుండి బస్ రూట్ అయినచో తిరుపతి చేరుకొని తిరుపతి నుండి తిరువన్నామలై అరుణాచలం చేరుకోవచ్చును. రిటర్న్ కూడా తిరువన్నామలై అరుణాచలం నుండి తిరుపతికి చేరుకొని తిరుపతి నుండి వైజాగ్ చేరుకోవచ్చును. మన ఛానల్లో చెప్పిన రూట్ లో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కామెంట్ చేయవలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.